నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇస్తారని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయానికి సంబంధించి 79 విద్యుత్ కనెక్షన్లకు స్విచ్ ఆన్ చేశారు. 60 లక్షల రూపాయల వ్యయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. గౌరవరం సచివాలయంను, ఆరోగ్య కేంద్రంను, రైతు సేవా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా గౌరవరం గ్రామస్తులు కళ ఈ రోజుతో నెరవేరిందన్నారు. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ శ్రీదేవి, రూరల్ సీఏ రాజేశ్వరరావు, పంచాయతీరాజ్ సిబ్బంది, ఎన్ఆర్జీ సిబ్బంది, గ్రామ సర్పంచ్, సచివాలయం సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. సమస్యగా ఉన్నటువంటి దాన్ని కూడా తీర్చి ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. కాబట్టి ఈ ఉద్దేశించి పెద్దలు మన గౌరవ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని గురించి ఉద్దేశించి మాట్లాడతారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఇళ్ల స్థలం లేదు, ఎవరికైతే కాలనీ లేదు, లేదంటే ఇళ్ల స్థలం ఉంది కాలనీ లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సచివాలయంలో మీకు కావాల్సినటువంటి సదుపాయాల కోసం మీరు దరఖాస్తు చేసుకోమని ఆల్రెడీ చెప్పున్నాం. ఈ గ్రామం నుంచి చాలా మంది దరఖాస్తు కూడా చేసుకుంటున్నారు. అందరికీ కూడా ఇళ్ల స్థలం లేకపోతే తప్పకుండా ఉన్న లేఅవుట్ లో ఎవరైతే ఇల్లు కట్టుకోకుండా ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీ ఫ్లాట్లన్నింటినీ మళ్ళా కొత్త వాళ్ళకి ఇచ్చి అందరికీ కూడా కాలనీలు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసి, అదేవిధంగా స్థలం నుండి కాలనీ రాకపోతే ఇప్పుడు కాలనీ వస్తే సుమారు ఇప్పుడు మన అంచనా ప్రకారం గతంలో వచ్చేది 1,50,000 రూపాయలు, ఇప్పుడు వచ్చేది 2,80,000 రూపాయలు అనుకుంటున్నాం. దీన్ని మన ముఖ్యమంత్రి గారు 4.5 లక్షలు చేయాలని ప్రయత్నం జరుగుతుంది. కానీ 2,80,000 తగ్గకుండా కూడా ఈరోజు కాలనీలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తున్నా, ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరన్నా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇల్లు కట్టుకొని ఉంటుంటే వాళ్ళు కూడా, నేను ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా ఉన్నాడు, ఎంఆర్ఓ గారు కూడా చెప్తున్నా, వాళ్ళకు కూడా మీరు పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వండి. వాళ్ళందరినీ కూడా కాలనీ లిస్ట్ లో పెట్టి వాళ్ళందరూ కూడా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఈ గ్రామంలో ఇల్లు లేనటువంటి వాడంటూ ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా అర్హుడే. పేదవాడు అనేవాడు ప్రతి ఒక్కరు ఇంట్లో సుభిక్షంగా సుఖంగా జీవించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చూడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ప్రతి ఒక్క పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన సౌకర్యాలన్నింటినీ కూడా మేము తప్పకుండా తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున మీ ఊరిని తొందరలో రెవెన్యూ సదస్సు జరగబోతున్నారు. ఆల్రెడీ రెవెన్యూ సదస్సు జరిపారు. తొందరలోనే మీ ఊరిని రీసర్వే చేయబోతున్నారు. మీరు అందరూ కూడా సరైన రికార్డులను అధికారులకు చూపించి అందరూ కూడా రీసర్వే చేయించుకొని, ఈ రీసర్వే ద్వారా గతంలో ఉన్నటువంటి పేర్లన్నింటి మార్చుకొని అన్నింటినీ కూడా ఒక క్రమబద్ధీకరణగా ఈ ఊరిని మార్చుకునే బాధ్యత కూడా మీరు అందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో కూడా చాలా మంది నోషల ఖాతాలు పడి ఉన్నాయి. తల్లిదండ్రుల ఆస్తులు పిల్లల పేరు మార్చుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయి. లేదంటే ఎప్పుడు అగ్రిమెంట్ పెట్టి కొనుక్కొని ఇప్పుడు కూడా దాని పేరు మార్చుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తొందరలోనే జీవో రాబోతుంది. కలెక్టర్లకి కాకుండా ఎంఆర్ఓలకి అధికారాలు ఇవ్వబోతున్నారు. మీ నోషల్ ఖాతాలు మార్చే క్రమం కావచ్చు, లేదంటే తండ్రి ఆస్తి నుంచి బెడ్రూమ్ నుంచి సక్రమించిన ఆస్తిని ఎన్రోల్మెంట్ కావచ్చు, ఎప్పుడు ఏదో దగ్గర కొనుక్కుని అగ్రిమెంట్ ద్వారా కొనుక్కున్న ఆస్తులను క్రమబద్ధీకరించడం, ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం అతి తొందరలోనే జరిగి ఏ రైతుకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని సందర్భంగా కూడా మీకు తెలియజేస్తాను. రెండోది, ఈ గ్రామంలో అడుగుతున్నా, ఇప్పుడు నేను మొట్టమొదటిగా ఈ గ్రామానికి 60 లక్షలు ఇచ్చాను.
ఇంకా కూడా మళ్ళా మార్చి ఈ సిమెంట్ రోడ్లు వేసిన వెంటనే ఇంకా ఈ గ్రామంలో ఎక్కడెక్కడ గొంతుల్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయో మొట్టమొదటి డ్రైనేజీలు పక్కన పెట్టి సిమెంట్ రోడ్లకి మీరు నాంది పలకండి. ప్రతి బజార్లో కూడా సిమెంట్ రోడ్ వేసిన తర్వాత ఊరంతటిని అధ్యయనం చేసిన తర్వాత ఒకే ఒకసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆలోచనకి నేను తీసుకొని వస్తాను. కాబట్టి డ్రైనేజ్ విషయాన్ని నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఈ సంవత్సరంలో మీరు ఈ గ్రామంలో ప్రతి బజార్లో కూడా సిమెంట్ రోడ్డు లేని గొంతు అంటూ ఉండకూడదు. పార్టీలకి రాజకీయాలకి అన్ని స్వస్థపలికి ప్రతి బజార్కి సిమెంట్ రోడ్డు వేసే కార్యక్రమానికి మా నాయకులందరూ కూడా బాధ్యత తీసుకుంటారని నేను కూడా ఫాలో చేసి ప్రతి బజార్కి సిమెంట్ రోడ్డు వేయించే బాధ్యత నేను చూస్తానని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇంకపోతే అదేవిధంగా పిల్లి వాళ్ళకు సంబంధించి చిప్పలకు సంబంధించి కూడా చెప్పారు, పెట్టుకున్న విషయాన్ని కూడా చెప్పారు.